ప్రశాంత్ నీల్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజ్లో ఉన్న కథతో ఖాన్సార్ అనే కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు. ఈ ఖాన్సార్ ప్రపంచానికి యువరాజు వరదరాజు మన్నార్ అయితే కమాండర్ ఇన్ ఫోర్స్ ది వైలెంట్ మ్యాన్ సలార్ దేవరథ. ఈ కమాండర్ అండ్ ప్రిన్స్ మధ్య బ్యూటిఫుల్ అండ్ ఎమోషనల్ ఫ్రెండ్షిప్ కి సెట్ చేసిన ప్రశాంత్ నీల్ కథని ఈ ఇద్దరి ఎమోషన్ పైనే నడిపించాడు. పృథ్వీరాజుకి కష్టం వస్తే దుర్యోధనుడి కోసం కర్ణుడు వచ్చినట్టు, అర్జునుడి కోసం శ్రీకృష్ణుడు వచ్చినట్టు ప్రభాస్ వస్తాడు. ఈ కోర్ పాయింట్ పైనే సలార్ సీజ్ ఫైర్ సినిమా సాగింది. ఇంతటి స్నేహితులు బద్ధశత్రువులు ఎలా అయ్యారు అనే దానిపైనే సెకండ్ పార్ట్ శౌర్యాంగ పర్వం తెరకెక్కుతోంది. మొదటి పార్ట్ వరకు ప్రభాస్ అండ్ పృథ్వీరాజులు మంచి ఫ్రెండ్స్ గానే కనిపిస్తారు. అయితే సినిమా మొత్తంలో పృథ్వీరాజును సైలెంట్ గా పెట్టి ప్రభాస్తో ఫైట్ చేయించిన ప్రశాంత్ నీల్ సరిగ్గా క్లైమాక్స్ కు వచ్చేసరికి ఒక కొత్త పృథ్వీరాజును చూపించాడు. పృథ్వీరాజ్కు సాలిడ్ ఫైట్ పెట్టాడు. ట్రైలర్లో ప్రభాస్ పృథ్వీరాజ్ కలిసి కనిపించే సీక్వెన్స్ క్లైమాక్స్ ఫైట్ కి సంబంధించింది. ఈ ఫైట్ సీన్ లో పృథ్వీరాజ్ ప్రభాస్ మధ్య డైలాగ్స్ కూడా ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకునేలా ఉంటాయి. ఒకచోట పృథ్వీరాజ్ కొంతమంది రౌడీలను నరుకుతాడు. అప్పుడు ప్రభాస్ చప్పట్లు కొడతాడు. దీనికి పృథ్వీరాజ్ విజిల్ రాదా అని ప్రభాస్ని అడగటం ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని బాగా ప్రెజెంట్ చేసింది. ఈ సీన్ అవ్వగానే పృథ్వీరాజ్ గాల్లోకి ఎగిరి చాలా మంది రౌడీలను ఒక్కటేసారి చంపేస్తాడు. ఈ టైంలో ప్రభాస్ గట్టిగా ఒక్క విజిల్ వేస్తాడు. ఈ విజిల్ని ప్రభాస్ మాత్రమే కాదు, థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కరూ వేశారు. మాస్ సినిమాలో ఉండే గొప్పతనం ఇదే. ఆడియన్స్ ని ఒక్కటి చేయగల సీన్ పడితే చాలు, థియేటర్స్ ఎరప్ట్ అవుతాయి.